బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అప్పుల నుంచి ప్రభుత్వానికి కొంత ఉపశమనం లభించింది. రుణాల వడ్డీ రేటు తగ్గించడంతో పాటు చెల్లింపుల వ్యవధి పెరిగింది. ఏకకాలంలో 33,000 కోట్లు చెల్లించి మరో 27,000 కోట్లను పునర్వ్యవస్థీకరించుకోవడం ద్వారా ప్రభుత్వం ఈ ఉపశమనాన్ని పొందింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 19.90% వార్షిక వడ్డీతో రుణం తీసుకుంది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ రుణం తీసుకుంది. 87,449 కోట్లు మంజూరు కాగా ఇందులో 71,566 కోట్లు విడుదలయ్యాయి. ఇందులోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా 10 కోట్ల రుణం ఉండగా 7,722 కోట్లు విడుదలయ్యాయి. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి విడుదలైన 71,566 కోట్ల రుణం ఇప్పటిదాకా చెల్లించింది. దీంతో స్వల్పకాలిక రుణం కాస్త దీర్ఘకాలికంగా రుణంగా మారింది.